గ్రంథం చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులతో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాడు అంటండి. ఇక్కడ ఎవరు కోపం వచ్చింది? మోషే కోపం వచ్చింది. మోషేని గురించి దేవుడు ఏమని మాట్లాడాడు? మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే వంటి వాడు భూమి మీద ఎవడును లేడు. అలాంటి మోషే ఏం తెచ్చుకున్నాడంట? కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుంటే సరిపోయేది కొంతవరకే. కోపం తెచ్చుకున్నట బట్టి ఏం చేశాడు? పాపం కూడా అక్కడ చేశాడు. ఏది పాపం? స్వయంగా దేవుడే 2 పలకలను సిద్ధపరిచి ఆ పలకల మీద దేవుని యొక్క వేలి చేత చక్కగా రాయబడినటువంటి 10 ఆజ్ఞల పలకలను తన చేతికిస్తే దేవుడు ఇచ్చినటువంటి వాటిని తీసుకుని వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? పగలగొడతా ఉన్నాడు. వీటి కోసం ఎన్ని రోజులు ఉన్నాడు? 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని యొక్క తేజస్సు తనలో ప్రకాశించినంతగా తను మార్చబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే రూపాంతర అనుభవం అక్కడ మోషే జీవితంలో కలిగింది. కానీ తను దిగి వస్తూ ఉన్నప్పుడు కింద భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనను చూచి అతడు కోపం తెచ్చుకున్నాడంట. దేవునికి తెలియదా కింద ఏం జరుగుతుందో? దేవునికి తెలుసు. ఏంటి ఆ చప్పుడేంటి అంటే ఏదో జయోత్సాహంలే అంటే మోషే అది పరాజయం జరగటం వలన కాదు, జయోత్సాహం వలన కూడా కాదు. అది ఏం జరుగుతా ఉంది? చదవండి ఆ మాట. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో 17 చదువు. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోవా ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. అది జయము వలనో అపజయం వలనో జరుగుతున్నది కాదు గాని సంగీత ధ్వని నాకు వినపడుచున్నది. సంగీత ధ్వని ఎప్పుడు? సంతోషంతో దేవుని ఆరాధించేటప్పుడు. నేను కీబోర్డ్ ఎప్పుడు పెట్టుకుంటాం? మనం ట్రాక్లు ఎప్పుడు పెట్టుకుంటాం? సంతోషంతో ప్రభువును పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు పెట్టుకుంటాం. నాకు అలాంటి సౌండ్ వినబడతా ఉంది. ఓహో, నేను దేవునితో మాట్లాడడానికి ఇలా పైకి వెళ్ళాను కదా, వీళ్ళంతా కింద దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారేమోనని చెప్పి వాళ్ళ దగ్గరకు ఆశగా వచ్చాడు మోషే. ఆశగా వస్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వారి మెడల్లో, చెవులకి, వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఒలిసి అహరోనయ్య గారికి ఇచ్చి ఏం చేశారట? అయ్యా, ఆ పోయిన వ్యక్తి ఏమయ్యాడో మాకు తెలియట్లేదు. 40 రోజులు, చాలా రోజులు అవుతుంది, ఇంతవరకు కిందకి రాలేదు. అయితే మేము ఆరాధించుకున్నటకు, ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధన చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఒక రూపం ఉందా మన దేవునికి? దేవునికి రూపం లేదు. కానీ వీరేం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఒక రూపం కావాలి, మాకు ఒక ప్రతిమను చేయి, మేము ఆరాధన చేసుకుంటాం అంటే ఒక దూడ బొమ్మను చేయించి అక్కడ పెడితే ఇక ఇప్పుడు చక్కగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ మమ్మలను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించింది నీవే, మన్నతో పోషించింది నీవే, మా దప్పికను తీర్చింది నీవే, మా ముందు వెనక తోడుగా ఉంటూ ఉంది నీవే, పగలు రాత్రి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉంటూ ఉంది నీవే, అన్ని మేలులు మాకు జరిగిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది నీవే అని చెప్పేసి చక్కగా సంగీత వాయిద్యములు వాయిస్తూ దాన్ని స్తుతిస్తూ ఉండగా మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వస్తే దేవుడు క్షమించేవాడాము. కోపం వచ్చి ఏం చేశాడు? దేవుడు స్వయాన, ఆ మాట చదవండి, చాలా బాగుంటది. కింద 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఎవరు చేసిన పలకలు అంటాయి? దేవుడు చేసిన పలకలు. ఎవరు చెక్కారంట ఆ పలకల మీద? దేవుడే చెక్కాడు.
దేవుడు తన వేలి చేత చక్కగా ఆ పలకల మీద చెక్కి, ఇదిగో నా శాసనములు, నా కట్టడలు, నా ఆజ్ఞలు ఇశ్రాయేళ్ల ప్రజలు వీటిని మీరి బ్రతకకుండా వీటి యొక్క హద్దులలో బ్రతుకున్నట్లుగా వీటిని నువ్వు మోసుకుని వెళ్ళి వారికి బోధించమని మోషేకి అప్పగిస్తే అతను కోపం తెచ్చుకొని ఏం చేశాడంట, ఆ పలకలను పగలగొట్టి వేశాడు. ఆ పలకలను పగలగొట్టి వేశాడు. దేవుడు తాను సిద్ధపరిచి తన స్వహస్తాలతో రాసినటువంటి వాటిని పగలగొట్టడం దేవుని దృష్టికి పాపమా కాదా? పాపమే. రెండవది తీయండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండము 20:18. ఎదోమీయులు నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా 20:10. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ద్రోహులారా అనే మాట ఎందుకు వచ్చింది? వారి మీద మోషేకి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుని యొక్క ప్రజలను ద్రోహులారా అని పిలవడాన్ని బట్టి దేవుడు అది దేన్ని గాయించాడు? పాపంగా గాయించాడు. వెంటనే అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప యాజకుడు, అంత గొప్ప ప్రవక్త 40 సంవత్సరాలు చక్కగా వారిని వాగ్దాన దేశం వరకు ఐగుప్తు దాస్యం నుంచి నడిపించినటువంటి నాయకుని దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? అయ్యా, ఇంతవరకు నీకు చాలు. నువ్వు కోపపడి పాపము చేసినందున, నాకు వ్యతిరేకముగా మాట్లాడినందున, నా ప్రజలను నువ్వు దూషించినందున, ఇదిగో వారు ప్రవేశించే దేశంలో నీకు పాలు లేవు. వారందరూ వెళ్తారు, కానీ వారికి నాయకుడిగా ఉండి ఇంతవరకు ముందు నడిపించేవే, నువ్వు మాత్రం ఆగిపోతావు. కారణం ఏంటి ప్రభువా అంటే, ద్రోహులారా, కోపం తెచ్చుకున్నావు, నా ఆజ్ఞలను నువ్వు పగలగొట్టావు, నా ప్రజలను దూషించావు. నేను చెప్పింది చేయకుండా కోపము చేత నువ్వు కాస్త ఏం చేసావు? ఎక్కువ చేసావు. నీ చేతి కర్రను తీసుకుని వెళ్ళమని కదా, నీళ్ళు అవుతున్నాయి అంటే ఎంతో సాత్వికంతో వెళ్ళి ప్రత్యక్ష గుడారపు ద్వారం యొద్ద సాగిలపడ్డారంటే 2 అన్నదమ్ముళ్ళు, అహరోను మోషే. సాగిలపడ్డ వాళ్ళు నీ చేతి కర్రను తీసుకుని వెళ్ళి చదువు మాట. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా 6వ వచనం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారపు ద్వారమునకు వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడిందంట. తర్వాత అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు. దేవుడేమన్నాడు? ఎంతో సాత్వికంతో వెళ్ళి సాగిలపడ్డారు. వారి యొక్క విశ్వాసమును చూచి, వారి యొక్క అవసరతను చూసి, వారి యొక్క ప్రార్థనను చూచి ప్రభు వారిని ప్రేమించి ఆయన మహిమను వారికి ప్రత్యక్ష గుడారములో చూపించగా, ఆ గుడారంలో నుంచి, ఆ మహిమలో నుంచి ప్రభు వారితో మాట్లాడి, నీ చేతికరను తీసుకుని వెళ్ళు, ఆ బండతో నువ్వు మాట్లాడు అంటే, మోషే కోపంతో ఏం చేశాడు? 1 మారు కాదు 2 మార్లు బండను కర్రతో కొట్టాడంట. పాపమేనా? ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరేలేదా? దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుడు చెప్పింది చేయకుండా దాన్ని మించి చేశాడు. ఎందుకు అంటే అతనిలో వారి మీద కోపం ఉన్నది. కోపమును బట్టి అతడు ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపమును బట్టి దేవుడైనటువంటి యెహోవా అంటా ఉన్నాడు, ఇదిగో నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించు, ఓ ఎత్తైన స్థలానికి నిన్ను తీసుకుని వెళ్తా, దూరంగా దాన్ని నీకు చూయిస్తా, చూసి సంతోషపడటమే కానీ అందులో నీకు వెళ్ళి ఫలభరితమైన ఫలములను నువ్వు భుజించడానికి కానీ, ఫలమైన పదార్థములను నువ్వు భుజించడానికి కానీ, భరితమైనటువంటి ఆ నీటిని నువ్వు తాగడానికి కానీ నీకు వీలనేది లేదు. అసలు నువ్వు అడుగు పెట్టడానికే వీలు లేదు.
వీల్లేదు. ఎందుకు అంటే కోపం. రెండోది ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపం. నువ్వు తీసుకెళ్ళి బోధించమంటే వాటిని పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే దాన్ని 2 మార్లు కొట్టాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. చూడండి, ఇందును బట్టి మోషేకి వచ్చింది ఏంటో తెలుసా? ఒకటి, వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా ఆగిపోయాడు. రెండవది, మోషే యొక్క ఆత్మ కొరకు ఎవరు వచ్చారంట? అపవాది వచ్చిందంట. ఎంత ధైర్యం ఉంటే అది రావాలి, ఎంత ధైర్యం ఉంటే అది రావాలి. ఎంత ధైర్యం ఉంది? కొద్ది మాటే దానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వచ్చి అడుగుతా ఉంటే, మోషే ఎలాంటి వాడు, నువ్వు ఎరగవా? మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతలో నమ్మకస్తుడు, అతను చాలా యోగ్యమైనటువంటి వ్యక్తి. ఇలాంటి మోషే యొక్క ఆత్మ విషయమై నువ్వెందుకు వచ్చావు అంటే, ఓ అబ్బో నేనేమన్నా తెలియకుండా వచ్చాను అనుకుంటున్నావా? నేనేమన్నా ఊరకనే వచ్చాను అనుకుంటా ఉన్నావా? ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా దేవుని బిడ్డలను దూషించి, దేవుని యొక్క ఆజ్ఞలను పగలగొట్టి, దేవుని ఎదుట కోపగించుకొని పాపం చేశాడు కదా. అందును బట్టి మోషే కొరకు నేను వచ్చి ఇక్కడ నిలబడ్డానందంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దాన దేశంలో ఆశీర్వాదం ఉంది. అటు ఆశీర్వాదకరమైనటువంటి భూమిలోనికి మోషే వెళ్ళలేకపోయాడు. కారణం తన యొక్క కోపము, తన యొక్క పాపం. దేవుని యొద్దకు రాకమునుపు కూడా కోపము చేత ఒక పాపం చేశాడు. ఏంటి ఆ పాపం? ఒక ఐగుప్తీయుడను ఒక ఇశ్రాయేలీయుడు కొట్టుకుంటా ఉంటుంటే వాళ్ళని సమాధాన పరుద్దామని పోయాడంట. పోతే సమాధానం పరచబడింది కూడా గాక ఏం చేశాడు? సమాధాన పరచడం కాదు, వెళ్ళాడు ఒక గుద్దు ఐగుప్తీయుని గుద్దితే దెబ్బకు చచ్చిపోయాడంట. మంచి వయసులో ఉన్నాడు ఐగుప్తులో ఉన్నప్పుడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు అంటే మంచి వయసులో ఉన్నాడు. గుద్దితే ఐగుప్తుడి దెబ్బకు చచ్చిపోయాడు. తీసుకెళ్ళి ఇసుకలో కప్పేసేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఏడుంటే నన్ను చంపేస్తారు, నాకేదో శిక్ష వేస్తారు, జైల్లో వేస్తారని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి గొర్రెలు కాసుకునేటా ఉన్నాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు పిలిచి నాయకుడిగా చేసి 40 సంవత్సరాలు ఉంచాడు. మొత్తం 120 సంవత్సరాలు కదా. కోపంతో చంపి నరహత్య చేశాడు. కోపంతో పగలగొట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. కోపంతో మాట్లాడమంటే కొట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. ఇందును బట్టి మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. నీవు నేను మనందరం ఒక దేశం కోసం ఎదురు చూస్తున్నాం. ఏ దేశం? ఇందాక కీర్తన భాగంలో చెప్పింది, పునాదులు కలిగినటువంటి పట్టణం. మరి ఇది దీనికి పునాదులు ఉన్నాయా? దీనికి పునాదులు లేవు. ఇది స్థిరమైంది కాదు. అందుకే దేవుని వాక్యంలో ఏమంటుందో తెలుసా? ఈ భూమి నాది, దీనిని ఎవడనూ శాశ్వత విక్రయం చేసుకునవద్దు. ఇది స్థిరంగా ఉండేది కాదు. ఒకనొక రోజున ఈ భూమి ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది, లయమైపోతుంది. స్థిరమైనది, పునాదులు కలిగినటువంటిది పరలోక పట్టణం. దేవుడు మనకిస్తానని వాగ్దానం చేసినటువంటి పట్టణం ఆ పట్టణం. అతి శ్రేష్టమైనటువంటి ఆ పట్టణంలో నీవు నేను ప్రవేశించాలి అంటే దేన్ని మానుకోవాలి? ఒకటి, కోపాన్ని మానుకోవాలి. రెండోది, కోపం వలన పాపం చేయకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. నువ్వు కోపడ్డావా? కోపంలో ఆటోమేటిక్గా దుడుకుతనంతో ఏదో ఒక పాపం చేస్తావు. పాపం చేసావా? దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని కోల్పోతావు. పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. మీలో ఎంతమందిలో కోపం ఉంది? కోపం వచ్చినప్పుడు ఎంతమంది దేవుని ఒక వాక్యమును మీరి ప్రవర్తించి పాపం చేస్తున్నారు? అందరిలో కోపం ఉంది. కోపం వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞని మీరి అందరం ఇష్టానుసారంగా మాట్లాడి ప్రవర్తించి బ్రతికి పాపం చేస్తా ఉన్నాం. పాపం ఉంచుకొని నాకేం కావాలంటున్నావు? పరలోక రాజ్యం కావాలనగానే నవ్వుతా చక్కగా చేయెత్తుతున్నావు. వచ్చుదా? మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడినే దేవుడు ఏం చేశాడు? తీసి పక్కన వేసాడు. నువ్వు నేనే పాటి వాళ్ళం
కదా. నువ్వు నేను ఏ పాటి వాళ్ళం ఒకసారి ఆలోచన చేసుకొని, నీవు నేను మనందరం మోషేకు వలె కోపపడకుండా, మోషేకు వలె పాపము చేయకుండా దేవుడిచ్చు వాగ్దాన దేశంలో ప్రవేశించటానికి ఆతురపడి కోపపడకుండా నీవు నన్ను నేను జాగ్రత్త చేసుకోవలసిన అవసరత ఉన్నది. పరిశుద్ధుడ ప్రేమగల యేసయ్య కృపగల తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు విన వాక్యమును బట్టి మా ఈ జీవితాలను ఆతురపడి కోపపడుచు, కోపం వలన పాపము చేసి, పాపం వలన నీ శిక్షను భరించి మేము నశించిపోవుట మాకు ఇష్టం లేదు కనుక నాయనా, నేటి నుంచి శరీర కార్యములలో ఒకటైనటువంటి కోపమును మాని, దేవాన్నరుల కోపము మా దేవుని యొక్క నీతిని నెరవేర్చుతాను నువ్వు తెలియచేసినట్లుగా కోపమును మాని దేవాన్ని యందు భయభక్తులు కలిగి జీవించటం మాకందరికి నీ కృపను గ్రహింప చేయమని ప్రార్థన చేస్తూ నన్ను కోపమును బట్టి నశించినటువంటి వారిని మా మనసులో మేము జాగ్రత్తగా ఆలోచించుకొని, ఎందు విషయమై అలాంటి వారి వల్ల మేము ఉండక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా మేము ఉండటం కావాల్సిన నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.